గల్లీలో 6 ఎవడన్నా కొడతాడు, స్టేడియంలో కొట్టేవాడికి ఒక్క రేంజ్ ఉంటుంది. కల్కి మూవీ నుండి అశ్వత్థామ క్యారెక్టర్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. సింప్లీ సూపర్ సితక్ కొట్టేశాడు నాయి మామ. గ్లిమ్స్ లో ఉన్న షార్ట్స్ అండ్ ఉన్న కొన్ని డైలాగ్స్ మూవీపై మరింత ఇంట్రెస్ట్ ని, హైప్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఆల్రెడీ మనం నరాలు కట్టేంత ఆవేశంతో, ఆతృతతో కల్కి కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా నిప్పులో నేయేసినట్టు అయింది. బట్ టీజర్ అయినా, ట్రైలర్ అయినా, గ్లిమ్స్ అయినా ఏదైనా ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ అయితే మనలో దాన్ని ఎమోషనల్ గా తీసుకుని కండిషనల్ గా ప్రతిదీ పాయింట్అవుట్ చేస్తారు. నాలాంటి పిల్ల వచ్చేసి మనం తెలుసుకోవాల్సిన చిన్న చిన్న డీటెయిల్స్ అండ్ క్రూషియల్ బ్యాక్ స్టోరీస్ గురించి మనం ఎలాగో డిస్కస్ చేసుకుంటాం. బట్ దానికంటే ముందు మనం ఒక షార్ట్ గురించి మాట్లాడుకోవాలి. అదే ఈ షార్ట్. అమితాబ్ జీని డిజిటల్లీ డిఏజింగ్ చేసిన షార్ట్. డిఏజింగ్ అంటే ఏం లేదు, ఒక క్యారెక్టర్ ని డిజిటల్లీ CGI టచ్అప్స్ త్రూ యంగ్ గా లేదా ఓల్డ్ గా మార్చడం. దీనికంటే ముందు మనం ఇలా డిఏజింగ్ చేసిన క్యారెక్టర్స్ ని చూసాం చాలా ఎపిక్ మూవీస్ లో. లైక్ ఆచార్య సినిమాలో చిరుసారిని చాలా భయంకరంగా డిఏజ్ చేశారు. అండ్ రీసెంట్ గా వచ్చిన అమీర్ ఖాన్స్ లాల్ సింగ్ చెడ్డా, షారుఖ్ ఖాన్ స్పీక్ అండ్ డంకీ కైండ్ ఆఫ్ మూవీస్ లో వీళ్ళ క్యారెక్టర్స్ ని కూడా డిఏజింగ్ చేశారు. సివిల్ వార్ లో ఆర్డీజేని సేమ్ ప్రాసెస్ త్రూ యంగర్ గా మార్చారు. ఇది బాగా వర్కౌట్ అయింది కూడా. ఇట్స్ అ కాంప్లెక్స్ ప్రాసెస్ దట్ ఇన్వాల్వ్స్ మల్టిపుల్ స్టెప్స్. లైక్ యాక్టర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ని క్యాప్చర్ చేయడం, ఆ ఫేస్ తో డిజిటల్ మోడల్ ని క్రియేట్ చేయడం, దెన్ ఆ మోడల్ ని మనకు కావాల్సినట్టుగా మ్యానిపులేట్ చేయడం కైండ్ ఆఫ్. ఈ డిఏజింగ్ ప్రాసెస్ లో యూజ్ అయ్యే వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ టెక్నిక్ ఈస్ కాల్డ్ ఫేస్ రిప్లేస్మెంట్. ఇందులో ఏంటంటే డిఏజింగ్ చేయాలనుకున్న ఓల్డర్ యాక్టర్ ఫుటేజ్ ని తీసుకుని ఆ ఫుటేజ్ కి డిజిటల్ గా క్రియేట్ చేసిన సేమ్ యాక్టర్ యంగర్ సెల్ఫ్ ఫేస్ తో రీప్లేస్ చేస్తారు. ప్రాసెస్ ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తే డిజిటల్ ఫేస్ యాక్టర్ బాడీతో బ్యూటిఫుల్ గా బ్లెండ్ అవుతుంది. అండ్ అనదర్ టెక్నిక్ ఇస్ కాల్డ్ డిజిటల్ మేకప్. ఈ టెక్నిక్ త్రూ CGI యూజ్ చేసి యాక్టర్ అపియరెన్స్ ని ఎన్హాన్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ పైన ముడతల్ని స్మూత్ చేయడం, స్కిన్ టెక్స్చర్ ని మార్చడం, ఫేస్ లో గ్లో యాడ్ చేయడం, లైక్ దిస్. ఫేస్ రిప్లేస్మెంట్ కంటే ఇది చాలా సటిల్ అప్రోచ్. ఈ టెక్నిక్ త్రూ యాక్టర్ లుక్స్ ని స్లైట్లీ యంగర్ గా ఆర్ ఓల్డర్ గా మార్చొచ్చు. డిఏజింగ్ కెన్ బి కాస్ట్లీ అండ్ టైం కన్స్యూమింగ్ ప్రాసెస్, బట్ కరెక్ట్ గా చేస్తే మాత్రం ఇట్ కెన్ బి ఇంక్రెడిబుల్లీ ఎఫెక్టివ్. కల్కిలో అండ్ ఈ గ్లిమ్స్ లో అదే జరిగింది. ఇంక్రెడిబుల్లీ సూపర్. ఈ షార్ట్ లో స్కిన్ టెక్స్చర్ అండ్ ఆ హెయిర్ డీటెయిలింగ్ వాస్ సో కూల్. ఐ థింక్ ఈ ప్రాసెస్ లో ఏ హెల్ప్ కూడా తీసుకుని ఉంటారు. బట్ ఐ థింక్ ఈ డిఏజింగ్ ప్రాసెస్ లో అమితాబ్ జీ కంటే ఎక్కువ అభిషేక్ బచ్చన్ లుక్స్ ని రెఫరెన్సెస్ గా ఎక్కువ తీసుకున్నట్టున్నారు. ఐఎమ్ నాట్ షూర్, బట్ ఈ లుక్స్ చాలా వరకు మ్యాచ్ అవుతున్నాయి. బట్ ఎనీవే గ్లిమ్స్ మాత్రం ఏదో చెప్పనట్టు, చూపించినట్టు సింపుల్ గా, సటిల్ గా బాగుంది. ఎలాగో సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తారు కాబట్టి ఇలాంటి క్యారెక్టర్ గ్లిమ్సెస్ ఇంకా వస్తాయి. కానీ హాలీవుడ్ చేసినట్టు సినిమా మొత్తం గ్లిమ్సెస్ లో చూపించకుండా ఉంటే అదే హ్యాపీ. గ్లిమ్స్ చూస్తుంటే మాక్సిమం నాగి దాచడానికి ట్రై చేస్తున్నాడు అనిపిస్తుంది. బట్ లెట్స్ సీ. కానీ వదిలిన కొద్ది ఫుటేజ్ లోనే చాలా డీటెయిలింగ్ ఉంది. అందులో నెంబర్ 1, గ్లిమ్స్ లో అమితాబ్ జీవి 4 లుక్స్ ని చూడొచ్చు. పూజ చేసేది ఒకటి, డిఏజింగ్ చేసింది ఒకటి, మనీ లేకుండా ఒకటి, లాస్ట్ లో మనీతో ఒకటి. గ్లిమ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఒక కిడ్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. హాయ్, ఐఎమ్ రాయా, నీ పేరేంటి అనగాల్ని అశ్వత్థామ యంగర్ లుక్ వస్తుంది. ఐ థింక్ ఆ షాట్ యుద్ధ భూమి మధ్యలోది. మేబీ అది కురుక్షేత్ర యుద్ధం అవ్వచ్చు. సేమ్ షాట్ లో ఫేస్ పై స్లైట్లీ వూండ్ మార్క్స్ ని చూడొచ్చు. మూవీలో ఆ యుద్ధం మొత్తం చూపించడం ఇంపాసిబుల్, బట్ కనీసం ఒక బ్యాక్ స్టోరీలా అశ్వత్థామ పార్ట్ అయినా చూపిస్తే మజా వస్తుంది. ఈ రాయ క్యారెక్టర్ ని ఫస్ట్ రిలీజ్ చేసిన కల్కి గ్లిమ్స్ లో కూడా చూడొచ్చు. ఒక హ్యాండిక్యాప్డ్ గర్ల్ ని సేవ్ చేయడానికి ట్రై చేస్తా ఉంటాడు. గ్లిమ్స్ లో రాయ నువ్వు బాగా ఫైట్ చేసావని తమిళ్లో, నిన్ను రైడర్స్ షూట్ చేశారని కన్నడలో మెన్షన్ చేస్తాడు. మేబీ ఆ రైడర్స్ అటాక్ చేసినప్పుడు అశ్వత్థామ పాపని, మిగతా ఇన్నోసెంట్ పీపుల్ ని సేవ్ చేసి ఉండొచ్చు. సేవ్ చేసిన తర్వాత రాయ అశ్వత్థామని ఫాలో అవుతూ వెనకాలే వచ్చి ఉండొచ్చు ప్రాబబ్లీ. గ్లిమ్స్ స్టార్ట్ అయ్యేది శివలింగంతో అండ్ ఎండ్ కూడా ఇక్కడ నుండే అవుతుంది. సినిమాలో లార్డ్ శివ రిఫరెన్సెస్ చాలా ఉంటాయని అర్థం అవుతుంది. బట్ స్టార్టింగ్ లో శివలింగం పై వాటర్ డ్రాప్స్ పడతా ఉంటాయి. తర్వాత డ్రాప్స్ పడటం ఆగిపోయిన తర్వాత ఆఖరి యుద్ధానికి సమయం ఆసన్నమైందని అశ్వత్థామ వెపన్తో అండ్ నుదుటిపై ఆ మనీతో బయలుదేరతాడు. గ్లిమ్స్ లాస్ట్ లో అశ్వత్థామకి ఆ మనీ ఎలా వచ్చిందనేది సస్పెన్స్. శివలింగం పైకి ఆ వాటర్ వచ్చే సోర్స్ కీ సోర్స్ అయి ఉండాలి. అండ్ అశ్వత్థామ భూమి మీద ఉండే పంచభూతాలని ఇక్కడ నుండే మానిటర్ చేస్తూ ఉండాలి. బికాస్ ఆ శివలింగం పై వాటర్ డ్రాప్స్ పడడం ఆగిపోయిన తర్వాత అశ్వత్థామ అలర్ట్ అయ్యాడు కాబట్టి అశ్వత్థామ భూమి మీద జరిగే ప్రతిదీ మానిటర్ చేస్తూ ఉండాలి ప్రాబబ్లీ, తన చివరి యుద్ధం కొరకు, తన ముక్తి కొరకు. అండ్ ప్రీవియస్ షార్ట్స్ లో అశ్వత్థామకి ఆ మనీ ఉండదు. బట్ లాస్ట్ లో మాత్రం సడన్లీ ఆ మనీ వచ్చేస్తుంది. మేబీ రాక్ టైప్ ఆఫ్ బాక్స్ లో ఆ మనీ ఉంటుందా, లేదా భైరవ టూ స్మార్ట్ కాబట్టి మనీ చేసి ఫైనల్ బ్యాటిల్ కోసం అశ్వత్థామకి ఇస్తాడా? వి డోంట్ నో వాట్ హీ కుక్డ్. బట్ అశ్వత్థామ వర్సెస్ కల్కి ఫేస్ ఆఫ్ మాత్రం ఉంటది పక్కా. బికాస్ ఈ లాస్ట్ షాట్ లో అశ్వత్థామ వెపన్ ని చూడొచ్చు. అదే సేమ్ వెపన్ ని కల్కి గ్లిమ్స్ లోని లాస్ట్ షాట్ లో చూడొచ్చు. అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ కల్కి 2898 అండ్ మూవీ కోసం మీరెంత ఎక్సైటెడ్ గా ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ ఎంజాయ్ యువర్ నెక్స్ట్ మూమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్. द्वापर युग से दशावतार की प्रतीक्षा करना। द्रोणाचार्य का पुत्र अश्वत्थामा।